460వ నామము నళిని. ఓం నళిన్యై నమః. వికసించినటువంటి స్వరూపము. నళిని అంటే పద్మము అని కూడా అర్థం వస్తుంది. పద్మిని దేవి, నళిని దేవి. అలా వికసించినటువంటి పద్మము స్వరూపము కలిగిన తల్లి. పద్మిని జాతి స్త్రీ అని జాతుల్లో 4 జాతులు ఉంటాయి. వాటిల్లో పద్మిని జాతి స్త్రీ ఉత్తమమైన స్త్రీ. ఆ జాతికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. నిర్మలమైనటువంటి దివ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ వదనము, తర్వాత సాముద్రిక లక్షణాలు ఉంటాయి. వీళ్ళు పద్మిని జాతి స్త్రీలు అని తెలిసేటువంటి చిహ్నాలు ఏ జాతికైనా ఆ చిహ్నాలు అంటే ఆ జాతికి తగిన చిహ్నాలు ఉంటాయి. అలా సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి తల్లి పద్మిని జాతి స్త్రీ. ఈ స్థితి మానవుల్లో సాధారణంగా ఉండదు, దేవతలకి ఉంటుంది. దేవతలకే దేవి గనక అమ్మ నళిని. ఈ దేవతలకే దేవత అమ్మ ఉత్తమమైనటువంటి స్థితి కలిగినటువంటి అమ్మ గనక, సుముఖి గనుక ఆ నళిని అమ్మ వికసించినటువంటి పద్మముఖము లాగా వికసిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ. అందుకని అమ్మని పద్మిని, నళిని అని ఏదైనా అనవచ్చు. అమ్మని వర్ణించేటప్పుడు ఏం చెప్తారు? వికసిత పద్మంలాగా ముఖం విచ్చుకొని ప్రశాంతంగా ఆనందంగా ఎంతో అందాలు చెందుతూ ఉంది అని అంటారు. అలాగే చేతులు హస్త పద్మాలు అంటారు. చేతులు కూడా పద్మాల్లాగా సుకుమారంగా సున్నితంగా ఉన్నాయని మనకి చెప్తూ ఉన్నారు. అలాగే పాద పద్మములు అంటారు. పాదాలని కూడా పద్మాలతో పోలుస్తారు. ముఖ కమలము, ముఖ పద్మము. అలా అన్నీ కూడా ఆ పద్మాలతో వర్ణిస్తారు. వికసితం అంటే ఆ పద్మంలో ఉన్న లక్షణం ఏంటంటే పూర్ణ స్థితి, వికసిత స్థితి, ప్రకాశ స్థితి. దానిలో అంటుకోనే స్థితి, మలినాన్ని అంటుకోనే స్థితి, అదే నిర్మల స్థితి. బురదలో పుట్టి బురదలో పెరిగిన పద్మం చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది. దాన్ని ఎవరు కడిగి ఏదో చేసినట్లుగా శుభ్రం చేసినట్టుగా ఉంటుంది. అది పుట్టేది బురదలో, పెరిగేది బురదలో, అయినా కూడా పద్మం చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. అందుకని పూర్ణ లక్షణము కలిగిన ఆ పద్మము, వికసితము, అలా ఆనందము కలిగినటువంటి లక్షణాలు కలిగిన తల్లి. అలా ఆ పద్మం అంటేనే లక్ష్మీ స్వరూపము అంటున్నారు. ఆ లక్ష్మీదేవి పద్మంలో నివసిస్తుంది, చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది. అలా అన్నీ ఆ పద్మము యొక్క విశేషణాలన్నీ కూడా అమ్మ కొన్న లక్షణాలు పద్మాల్లో ఉన్నాయి. అందుకని పద్మాలతో పోలుస్తున్నారు. ఇవన్నీ ఎక్కడివి? ఈ లక్షణాలన్నీ అమ్మలో నుండి వచ్చినవే. అమ్మ శక్తే, అమ్మ చైతన్యమే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తిగా, విలక్షణంగా, విశేషంగా ఉంటాయి. వాటితోనే మళ్ళీ అమ్మనే పోలుస్తూ మనకి మొదట్లో ఉన్నటువంటి అమ్మ సౌందర్యాన్ని పోల్చినటువంటి నామాల్లో జగత్తులో ఉన్న వాటితో పోలుస్తూ మళ్ళీ ఇవి దేనికి పనికిరావు అమ్మ అందానికి అని మళ్ళీ వాటిని తీసి పక్కన పెట్టారు వాగ్దేవతలు. అలా అంటే అమ్మలో నుంచి అమ్మ ఇచ్చినటువంటి ఆ లక్షణాలే ఉన్నవి గనక మనకి అవి ఉదాహరణకి మనము చెప్పుకోవటమే కానీ అమ్మ యొక్క చైతన్యమే
వాటిల్లో ఉంది. వాటి యొక్క స్థితి అమ్మకి మనం పోల్చుకుంటున్నాము. అమ్మ స్థితే కదా వాటిలో ఉంది. అందుకని వాటి లక్షణాలని మనం తెలుసుకుంటున్నాము. అదే అమ్మ లక్షణాలుగా మనకి మళ్ళీ చెప్తున్నారు. ఆ అమ్మ స్వరూపము అలా ఉన్నది. అంటే అక్కడ పద్మములో వికసితంగా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి స్థితి ఎవరిది అంటే అమ్మే అక్కడ ఆ లక్షణాలతో విలసిల్లుతూ ఉంది. అలా అమ్మ ఎక్కడ ఎలా విశేషంగా ఈ దేంట్లో విశేషంగా ఉన్నా, ఏది విశేషంగా ఉన్నా అది అమ్మ యొక్క చైతన్యమే అనేది మనము తెలుసుకోవాలి. అలా ఏది చెప్పినా ఎప్పుడు చెప్పినా పవిత్రతకి మరి స్వచ్ఛతకి పద్మాలనే చెప్తారు. మరి అంటుకోకుండా సంసార బంధాలని అంటుకోకుండా సంసారంలో నడవాలి అంటే మరి ఎలా అంటారే మరి పద్మం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని అంటారు. అంటే తామరాకు నీళ్ళలో ఉంటుంది, దాని మీద నీళ్ళు ఉంటాయి, అడుగునుంటాయి, పైన ఉంటాయి, కానీ దానికి ఏమాత్రము అంటుకోవు. అలా ఉండాలి అని మనకి ఉదాహరణకి దాన్ని చెప్తారు. అలా ఆ పద్మము యొక్క విశేషం చాలా ఉన్నది. అలాగే అమ్మ మనకి లేవగానే అమ్మ ముఖ పద్మాన్ని మనం తలుచుకుని హృదయంలో నిలుపుకుని నమస్కారం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలం వస్తుంది. అంతకంటే ఉత్తమమైనటువంటి తేలికైనటువంటి మార్గం ఇంకోటి లేదు అమ్మని చేరుకోవటానికి, అమ్మ అనుగ్రహం పొందటానికి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఆ అమ్మ 12 నామాలు ఉన్నాయి. ఆ నామాల్ని తలుచుకుని ఆ నీళ్ళల్లో చేయి పెట్టి ఆ నామాల్ని తలుచుకుని ఆ నీళ్ళని మనం తల మీద చల్లుకుని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలం, గంగా జలంలో స్నానం చేసినటువంటి ఫలితం అన్నిటికంటే గంగా పవిత్రమైనదని చెప్తారు. ఆ గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అలా అమ్మ విష్ణు ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ శివుడి తల మీద ఉంది, తర్వాత విష్ణు పాదాల నుంచి కూడా ఉద్భవించింది అని చెప్తారు. అలా ఆ నామాల్లో కూడా విష్ణు పాదాబ్జ సంభూత అని కూడా ఉంది. నందిని, నళిని, సీత, హంసిని, మాలిని చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి జాహ్నవి భగవతి అని ఈ నామాలు 12 నామాలు అమ్మవారి నామాలుగా చెప్తున్నారు. ఈ నామాలని తలుచుకొని ఆ గంగలో చేపెట్టి అవి స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలితము అన్నారు. ఉదయమే లేవగానే ఆ అరిచెయ్యి చూసుకున్నప్పుడే కళ్ళు తెరవగానే ఆ ముగ్గురమ్మల్ని మనము చూసుకుని ఆ శ్లోకం చదువుకుని మనం నమస్కారం చేసుకుంటున్నాం కదా, కళ్ళకద్దుకుంటున్నాం కదా. అక్కడ ఆ ముగ్గురమ్మల స్వరూపమే అమ్మ. ఆ అమ్మ ముఖపద్మాల్ని మనం అక్కడ చక్కగా దర్శించుకొని నమస్కారం చేసుకుంటే ఆ సంస్కారమే మనల్ని ఉద్ధరిస్తుంది, ఉత్తమ గతికి తీసుకెళ్తుంది. అలా అమ్మ యొక్క స్థితిని నళిని పద్మిని అనే నామం ద్వారా ఆ పద్మము యొక్క విశేషాన్ని, ఆ పద్మము యొక్క స్థితిని, అమ్మ ముఖములో ఆ స్థితిని మనకి తెలియజేశారు. అలా అమ్మ ముఖ పద్మము ఆ ప్రశాంతతని, ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇందాక చెప్పారు కదా, బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపచేస్తోంది అమ్మ అన్నారు. అలాగే ఇక్కడ వికసిత పద్మము నుండి, ముఖము నుండి ఆ జ్ఞానము చక్కగా
జాలువారుతూ ఉంటుంది. ఆ ప్రకాశము జ్ఞాన ప్రకాశము, ఆ ప్రకాశాన్ని మనము స్వీకరిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. కానీ అమ్మ అనుగ్రహం కలగాలి అంటే అమ్మని అర్థించాల్సిందే మనం. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని తీసుకునేటువంటి శక్తిని మనకి ఇవ్వాలి అని అమ్మని కోరుకుంటూ ప్రార్థిస్తూ అమ్మ నళినీ మాతకి మంగళం పడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.